సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని సంస్థ లీగల్ అడ్వైజర్ జీవి కృష్ణప్రకాశ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రేణుక పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల సత్కళ వాహిని ప్రాంగణంలో సత్కళ వాహిని 53వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, సంస్థ ప్రధాన కార్యదర్శి కలగా శివరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత మేళకర్త రాగాంజలి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 72 మంది కళాకారులచే 72 రాగాల నృత్య రూపకం కనుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సత్కళ వాహిని సభ్యులు ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం సత్కళ వాహిని ప్రధాన కార్యదర్శి కలగా శివరాణిని సత్కళ వాహిని కార్యవర్గం, కుటుంబ సభ్యులు, మిత్ర బృందం సభ్యులు, పతంజలి యోగా గురువులు, సభ్యులు భారీ గజమాలలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్కళ వాహిని లీగల్ అడ్వైజర్ జీవి కృష్ణప్రకాశ్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, కలగా శివరాణిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు తురగా సూర్యారావు, భాస్కర్ రామం, గరికిపర్తి నమశివాయ, కుంచిక లక్ష్మి, గోరుగుంతల శివారాణి, కృష్ణవేణి పెద్ద సంఖ్యలో సత్కళ వాహిని సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మీటింగ్ ఉంది రమ్మని చెప్పారు. సో ఆవిడ ఇంకా రాలేదంటే నేను ఆఫీస్లో పనుండి కొంచెం హెల్డప్ అయిపోయాను కాబట్టి ఆలస్యమైంది. అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకు ముందర శివరాణి గారి సన్మానం అంటే కొంచెం కూర్చోబెట్టైనా వచ్చి అటెండ్ అయ్యేవాడిని. నాకు ఐడియా లేకపోయింది. శివరాణి గారు ఎప్పటి నుంచో తెలుసు. ఆవిడ చాలా కార్యక్రమాలు ఇవే కాక చాలా సామాజిక కార్యక్రమాలు అవి చాలా బాగా చేస్తారు. అలాంటి మనిషికి సన్మానం చేసే అదృష్టాన్ని నేను కోల్పోయినాను అనుకుంటున్నాను. కాబట్టి ఆవిడని అన్నిజా భావించొద్దని, నాకు ఈ సన్మానం ఉన్నట్టే తెలియదు, లేకపోతే కనుక వచ్చేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అట్లీస్ట్ ఈ ప్రెజెంటేషన్లో అవి ఇచ్చేటానికైనా వచ్చాను. దానికి ఆనందంగా ఉంది పిల్లలందరికీ. కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వీళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5-6 ఏళ్ళ పిల్లలతో పాటు మేము చదువుకుంటున్నాం. మాతో పాటు 80 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు సంగీతం నేర్చుకోవడానికి. అంటే వయసు అనేది ఒక ప్రామాణికం కాదు అన్నది ఇక్కడ నిరూపితం అయిపోయింది అనమాట. డిప్లొమాలు కడుతున్నారు, PP1 అంటున్నారు, PP2 అంటున్నారు. అవి ఏంటో కూడా మాకు తెలియవు. ఇన్నుంటాయో సంగీతంలో అనుకుంటున్నాం. నేర్చేసుకోవాలి, పాడేయాలి అన్న తాపత్రయంతోనే ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ ఇదో పెద్ద మహాసముద్రం అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. కేవలం సంగీతం నేర్పించడమే కాకుండా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతిదీ కూడా బిజినెస్, అంటే మనకి బిజినెస్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటాయి. మనకు ఒక కళ వచ్చు లేదా ఒక స్కిల్ ఉంది అంటే దాన్ని ఎలా ఎన్కరేజ్ చేసుకోవాలి అని ఆలోచించే ఈ రోజుల్లో ఒక కళను బతికించాలి, ఒక కళను 10 మందికి అందించాలి, ఒక 10 తరాలు ఈ కళను బ్రతికించుకోవాలి అనే తాపత్రయంతో కేవలం సంగీతమే కాదు, గత నెల రోజుల్లో నేను చూస్తున్నాను ప్రతిరోజు ఏదో కార్యక్రమం. మా అమ్మగారు కూడా నేను వెళ్ళడం జరిగేది. అలాగా అప్పుడప్పుడు అమ్మతో పాటు నేను ఈ సత్కళ వాహిని ఆవిడ కాలం చేసిన తర్వాత మరి వారి మిత్రులు కృష్ణమాచార్య గారు ఆవిడ బ్లడ్లోనే ఉందండి ఆ సంగీతం. అయితే ఆ తర్వాత ఇది ఒక ట్రస్టీ పల్లెల భాస్కరరావు గారు ఇక్కడ ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు మాస్టారు ఈ సభ్యులందరినీ వేసుకుని చాలా మంది పెద్దల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి ఇచ్చిన సహకారంలో ఈ బిల్డింగ్ ఇలా కట్టడం జరిగింది. మా కుటుంబ సభ్యులు చెప్తున్నాను, నాకు సత్కళ వాహిని కుటుంబ సభ్యులు, యోగా కుటుంబ సభ్యులు, ఇలాగా ఇంకా నాకు అందరూ చాలా కుటుంబాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే వారి ప్రేమాభిమానాలను మీరు చూపించడం వల్ల, మరి వారి మంచితనం వల్ల నేను వారితో అలా ఇవ్వగలిగాను. అలాగే ఈ బిల్డింగ్ ఇలా కట్టడం జరిగింది. ఇది మనం చూసింది ఇంకా చాలా ఉందండి పైన. భక్తిగా తీసుకోండి దీన్ని అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ని మరి సంస్థకి సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా 4-5 సంవత్సరాలు నేనున్నాను. నేను ముందరికి వెళ్తుంది ఈ సంవత్సరం చెప్పే శ్రీకృష్ణ దశవాద్య కళాకారుడిగా, ఈ యొక్క సంగీత దర్శకుడిగా, సినిమా సంగీత దర్శకుడిగా, మరి కలగా శివరాణి గారికి ఒక మధ్య బిడ్డగా, ఆ కుటుంబంలో వారి బాబు మా బాబు కూడా ఇద్దరు కూడా కనుమరుగు అయిపోయారు ఒకే సంవత్సరంలో. ఎంత విశేషమో నేను చెప్పను. కాబట్టి అన్ని కష్టాలు మేము నిలదొక్కుని ఆవిడ మేము కూడా నిలబడి కార్యక్రమం చేస్తున్నాం.
వాళ్ళకి అంకితం ఇవ్వాలని ఒక మంచి సంప్రదాయంతో శ్రీకృష్ణ మరి మన సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా వ్యవహరించిన శ్రీకృష్ణ గారికి కార్యక్రమం సమర్పిస్తున్నాం. ఈ 72 రాగాలు కనకాంగి రత్నంగి గామతి వనస్పతి మానవతి దాంట్లో కొన్ని 72 రాగాలు ఒకసారి అలా ప్లే చేస్తాం. వినండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ